క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి ఒక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కార్యక్రమంలో పాలు పంచుకుంటూ సహాయాన్ని అందిస్తున్నటువంటి విజయ్ గారిని, అదేవిధముగా సౌభాగ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటున్నారు, ఈ గ్రంథము పఠించువారు ధన్యులు, ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాడు మనము పాస్కా కాల 6వ ఆదివారపు సువిశేష పఠనాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము సువార్త పఠనాన్ని పఠించటము. యోహాను సువార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 15వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. రెండవ భాగము వాక్యమును ధ్యానించటము. పాస్కా కాల 5వ ఆదివారపు సువిశేష పఠనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదువుకున్నాం. ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పఠనము ఆ తరువాత భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే సందర్భము పోయిన వారు మనం ధ్యానించినట్లు క్రీస్తు ప్రభువు ఈ లోకము నుండి తండ్రి వద్దకు పోయేటువంటి సమయము ఆసన్నమైంది. తన శిష్యులను వదిలిపెట్టి శ్రమలు, మరణము, పునరుత్థానము, మోక్షారోహణము ద్వారా తండ్రి వద్దకు వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైంది. ఈ సందర్భములో క్రీస్తు ప్రభువు శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలు పోయిన వారం మనం ధ్యానించాం. ఈ వారము మరికొన్ని మాటలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు ఈ లోకం నుండి తండ్రి వద్దకు పోతున్నటువంటి సమయంలో చెప్తున్నారు, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. పాత నిబంధన గ్రంథంలో ప్రభువు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలకు ఈ 10 ఆజ్ఞలు అనేవి ఒక భారంగా ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలను పాటించలేకపోతూ ఉన్నారు. ఆ 10 ఆజ్ఞలను వారికి జ్ఞాపకపరచడానికి, ఆ 10 ఆజ్ఞలను వారి చేత పాటింప చేయటానికి ప్రభువు ప్రవక్తలను ఎన్నుకున్నారు. వారి ద్వారా అనేక విషయాలను ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ప్రభు తెలియచేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రజలకు 10 ఆజ్ఞలు పాటించడం అనేవి ఒక భారంగా ఉన్నాయి. మొదటి 3 సువార్తలలో ప్రభువు క్రీస్తు ప్రభు ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించారు. ప్రభుని ప్రేమించమని, అదేవిధముగా తోటి సహోదరులను ప్రేమించమని 2 ఆజ్ఞలుగా ప్రభు కుదించారు. అయితే ఈ 4వ సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు ఒకే ఒక ఆజ్ఞగా కుదించడం జరుగుతుంది. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటించండి. ఒకే ఒక యోహాను సువార్తలో ప్రభువు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు శిష్యులకు. మనం చదువుతూ ఉన్నాం యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. చదువుతారా? మీరు ఒకరినొకరు ప్రేమింపుడు, నేను మిమ్మను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు ఒకే ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఈ ఆజ్ఞ యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకుంది. అదేవిధముగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనకు అదే ఆజ్ఞ కనబడుతుంది. 15వ అధ్యాయము 12వ వచనము, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరికొకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదే నా ఆజ్ఞ. ఇది 15వ అధ్యాయంలో ఉంది. మనం ఈనాడు చదివినటువంటి సువిశేష పట్టణం 14వ అధ్యాయం నుంచి. ఈ 14వ అధ్యాయం ముందు 13వ అధ్యాయంలో మరియు 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు తన యొక్క ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞ, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు మీ సహోదరులను ప్రేమించండి అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త చాలా లోతైనటువంటి సువార్త. యోహాను సువార్తలో ఉన్నటువంటి వాక్యంను అర్థం చేసుకోవటానికి చాలా చాలా కష్టతరంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఆ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మొదటి 3 సువార్తల్లో మనం కనుగొంటే, ఆ 2 ఆజ్ఞలను క్రీస్తు ప్రభు ఒకే ఒక ఆజ్ఞగా యోహాను సువార్తలో మనకిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు ఒక భారంగా ఉంది. కానీ క్రీస్తు ప్రభు అటువంటి భారము మన మీద మోపాలనుకోవట్లేదు. ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించారు. ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించి మనకు ఏ విధముగా ప్రేమించాలి మనం ఇతరులను అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ అనగానే పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక ప్రవక్త గుర్తొస్తారు, హోషేయ ప్రవక్త. దేవుడు హోషేయ ప్రవక్తను పిలిచాడు. పిలిచి అంటూ ఉన్నాడు, నీవు వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకో. ఆమె పేరు గొమెర్. నీ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకో అని ఆ ప్రవక్తతో చెప్పారు. అప్పుడు ఆ ప్రవక్త ప్రభు చెప్పినట్లు ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రభు అంటున్నారు, ఆమెకు వ్యభిచారం వలన కలిగినటువంటి బిడ్డలను కూడా నీవు స్వీకరించు. మామూలుగా వివాహం చేసుకోవాలంటే అన్నీ ఆలోచిస్తారు. మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి, అన్నీ చదువుకున్నాడా, చదువుకోలేదా, మంచి క్యారెక్టర్ ఉందా లేదా, అన్నీ ఆలోచిస్తారు. అయితే ప్రభువు వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఆ వ్యభిచారంలో ఆమెకు కలిగినటువంటి బిడ్డలను స్వీకరించమన్నప్పుడు కూడా ఈ హోషేయ ప్రవక్త వాళ్ళను స్వీకరించారు. ఇప్పుడు తన యొక్క భార్యను బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఈ గొమెరు కొంతకాలం హోషేయ ప్రవక్త దగ్గర ఉంటుంది, భర్త దగ్గర ఉంటూ ఉంది. తర్వాత మరలా తన అలవాటు చొప్పున మరలా తాను పాపం చేయడానికి వెళ్ళిపోతూ ఉంది. మరలా ఈ ప్రవక్త వెళ్ళి ఆమెను తెచ్చుకోవటము, మరలా ఆయన నుండి వెళ్ళిపోవటం, ఈ విధంగా తరచుగా జరుగుతుంది. అయితే ఈ హోషేయ ప్రవక్త ఆమెను ఎంతగానో ప్రేమించాడు. ఆమె యొక్క బిడ్డలను కూడా చాలా చక్కగా చూసుకునేటువంటి వాడు. ఈ వృత్తాంతం ద్వారా ప్రభువు తన యొక్క ఇజ్రాయేలు ప్రజలను, తన ప్రజలను ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. ఫాదర్, ఇక్కడ ఒక డౌట్, అంటే హోషేయ దేవునికి ఆజ్ఞకు లోబడ్డాడు అంటారా? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. లోబడి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ తన యొక్క భార్యను ప్రేమిస్తూ తన యొక్క బిడ్డలను కూడా ప్రేమిస్తూ వారిని చక్కగా చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఆమె మాత్రము తన యొక్క అలవాటు చొప్పున తన పాపపు పని చేయటానికి పోతుంది. అయితే ఈ వృత్తాంతం ద్వారా ప్రభు ఎంతగా తన యొక్క ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ ప్రేమను పొందుకుంటున్నప్పటికీ కూడా ఆ ప్రభును విస్మరించి వేరే మార్గాలను వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అయితే నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువు ఇంకా ఎక్కువగా తన ప్రేమను చూయిస్తూ ఉన్నాడు తన శ్రమలు, మరణము ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా తన శిష్యులను ప్రేమించారు. తర్వాత ఆయన
మనకు ఆజ్ఞ ఇస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనడు అని చెప్తున్నారు. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను, క్రీస్తు ప్రభుని యొక్క ఆజ్ఞను పాటించడం అనేది ఒక భారముగా ఉండకూడదు. క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను మనం చూసినప్పుడు, క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో మనము ఉన్నప్పుడు, మనము క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞను భారంగా భావించము. ఒక ప్రేమపూర్వకముగా ఆయన చెప్పినటువంటి మాటను చేస్తాం. ప్రేమ, ఆజ్ఞ ఈ రెండూ కూడా వేర్వేరు కావు. ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో ప్రేమ, ఆజ్ఞ రెండూ కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని ప్రభువు చెప్తున్నారు. నీవు ప్రేమిస్తే ఆజ్ఞను పాటిస్తావు, అది నీకు భారంగా ఉండదు. ఈ రెండు కూడా వేరువేరు కాదు, ఇది ఒకటే అనేటువంటి సత్యాన్ని ప్రభు పలుకుతూ ఉన్నారు. తర్వాత వచనంలో ప్రభు అంటున్నారు, నేను మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. నేను ఈ లోకం నుండి వెళ్ళిపోబోతున్నాను, కానీ మీతో ఎల్లప్పుడూ ఉండటానికి నేను మీకు ఒక ఆదరణకర్తను మీకు ఇస్తాను అని చెప్పారు. ఎవరి ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆదరణకర్త, ఈ మాట గ్రీకు భాషలో పారాక్లీట్ అంటాం. పారాక్లీట్ అంటే పర కాలయో. పర అంటే ప్రక్కనే ఉండేటువంటి వారు, కాలయో అంటే పిలవటము. మనము పిలిస్తే మనకు సహాయం చేసేటువంటి వారు, మన ప్రక్కనే ఉండేటువంటి వారు. తర్వాత వచనంలో మనం చూస్తే మనలోనే ఉండేటువంటి వారు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి యోహాను సువార్తలో 5 చోట్ల రాయబడి ఉంది. ఈయన బోధిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తారు. పాపం అంటే ఏంటో బోధిస్తారు. ఇప్పుడు కొంత సమయము విరామం తీసుకుందాం. మూడవదిగా ఈయన జ్ఞాపకపరుస్తారు. మూడవదిగా ఈయన వాసము చేస్తారు. నాలుగవదిగా ఈయన సత్యమునకు నడిపిస్తారు. ఈ 4 కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ గురించి చాలామందికి తెలియదు. ప్రభువే అంటున్నారు, ఈ లోకము ఆయనను ఎరుగదు కాబట్టి ఆయనను పొందజాలదు. ఇక్కడ ఎరుగదు అనేటువంటి మాటకు ఇంకొక మాట కూడా మనం చెప్పొచ్చు, లోకము ఆయనను అంగీకరించదు కాబట్టి ఆయనను పొందజాలదు. ఎవరైతే పరిశుద్ధాత్మను అంగీకరిస్తారో వారు దాన్ని పొందుకుంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మను అంగీకరించరో వారు పరిశుద్ధాత్మను పొందుకోలేరు, దేవుని యొక్క ఆత్మను పొందుకోలేరు. పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు కొన్ని గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయి. ఏలియా తను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తన శిష్యుడైనటువంటి ఎలీషాతో అడుగుతాడు, నీకేం కావాలో కోరుకో అని ఏలియా ప్రవక్త అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త చెప్తాడు, నీ ఆత్మలో 2 వంతులు నాకు దయచేయి, నీ ఆత్మలో 2 వంతులు నాకు దయచేయి. అంటే చూడండి, ఏలియా ప్రవక్త దేవుని యొక్క ఆత్మను స్వీకరించి ఆత్మశక్తితో చాలా చాలా గొప్ప కార్యాలు చేశారు. ఎంతో ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఇది చూసినటువంటి ఎలీషా, ఏలియా నీకేం కావాలో కోరుకున్నప్పుడు ఏం కోరుకోకుండా నీకున్నటువంటి ఆత్మలో 2 అంతలు నాకు కావాలి అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నట్లే పొందుకుంటాడు. తద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ఎలీషా ప్రవక్త కూడా చేస్తాడు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, దావీదు మహారాజు. మనందరికీ తెలుసు ఆయన చేసినటువంటి పాపాలు. ఆయన ఆ పాపము చేసినటువంటి సందర్భంలో, ఆ సమయంలో ప్రభుని ప్రార్థించాడు, ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ఆత్మను నా నుండి తీసివేయకము. కీర్తన 51:11 మనం చూస్తున్నాం. ఆయన ప్రభుని ప్రార్థించాడు. అంటే చూడండి, దావీదు మహారాజుకి దేవుని యొక్క ఆత్మ వలన కలిగినటువంటి లాభము తెలుసు. దావీదు మహారాజుకి దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి ఆయన పొందుకున్నాడు, అనుభవించాడు. కాబట్టే ఆయన ప్రార్థించాడు, ప్రభువా నేను పాపాత్ముణ్ణే, నేను పాపం చేశాను, కానీ నీవు నాకు ఇచ్చినటువంటి ఆత్మను మాత్రం తీసివేయ మాకు. సో ఈ విధంగా దావీదు మహారాజుకి పరిశుద్ధాత్మ గురించి తెలుసు. ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నప్పుడు
తన శిష్యులకు ఈ యొక్క వరాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను మిమ్ము ఒంటరిగా వదిలిపెట్టను, అనాథలుగా వదిలిపెట్టను, మీతో ఎల్లప్పుడూ ఉండటానికి మీకు ఆదరణకర్తను, ఎల్లప్పుడూ మీ పక్కన ఉండి, మీతో ఉండి, మీలో ఉండి మీకు శక్తినిచ్చేటువంటి ఆత్మను మీకు ఇస్తాను అని శిష్యులకు చెప్పారు. ఇక్కడ అనాథలుగా విడిచిపెట్టను, అనాథలుగా మామూలుగా తల్లిదండ్రులు లేనటువంటి వారిని మనం అనాథలు అంటాం. క్రీస్తు ప్రభువు ఒకానొక సందర్భంలో తన శిష్యులను బిడ్డలుగా కూడా ఉచ్చరించారు. ఉదాహరణకి మనం చూస్తున్నాం యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో, బిడ్డలారా, తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాట, బిడ్డలారా నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును. సో క్రీస్తు ప్రభు చూడండి తన శిష్యులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒక స్నేహితుడిగా, నేను మిమ్ము సేవకులను పిలవను, స్నేహితులను పిలుస్తానని చెప్పారు. ఒక గురువుగా ఉన్నారు. అదేవిధముగా ఒక తండ్రిగా కూడా తన శిష్యులతో ఉన్నారు. బిడ్డలారా అనేటువంటి మాటను ఉపయోగించారు. ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను అంటే మీరు నా బిడ్డలు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. ఈ ప్రభు ఇచ్చేటువంటి ఆత్మను అందరూ పొందుకోలేరు. ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఈ ఆత్మ గురించి తెలుసుకుంటారో వారు మాత్రమే ఈ ఆత్మ వరమును పొందుకుంటారు. ఇంకా వివరంగా మనం చూస్తున్నాం. పౌలు గారు చెప్తారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే వసగబడు వరములను గ్రహింపలేడు, వానికి అవి అర్థరహితములు. నిజముగా అతడు వానిని అవగాహనము చేసుకొనలేడు. ఏలైనా వాని విలువ ఆత్మానుభవం చేతనే వివేచింప వీలగును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లౌకిక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ఇచ్చేటువంటి వరములను గ్రహించలేడు. ఎందుకంటే ఆత్మ కనబడేటువంటిది కాదు. భౌతికంగా మనం అనేక వస్తువులను చూస్తూ ఉన్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా భౌతికంగా కనబడేటువంటి వ్యక్తి కాదు. లౌకికమైనటువంటి వ్యక్తులు దేవుని యొక్క ఆత్మ గురించి, దేవుని ఆత్మ ఇచ్చేటువంటి వరముల గురించి గ్రహించలేరు. అవి వారికి అర్ధరహితములు. కానీ ఎవరైతే దేవుని యొక్క ఆత్మను తెలుసుకుంటారో, దేవుని యొక్క ఆత్మను అంగీకరిస్తారో, వారు ఆ ఆత్మలో ఉన్నటువంటి శక్తిని, ఆ ఆత్మ ఇచ్చేటువంటి బలమును అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. అదే దృక్పథాన్ని ఈనాడు సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రభు అంటున్నారు, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును, కొలది కాలము అయిన తర్వాత లోకము నన్ను చూడలేదు, కానీ మీరు నన్ను చూస్తారు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. కొంత సమయం తర్వాత లోకం నన్ను చూడదు, కానీ మీరు చూస్తారు. నేను జీవిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పారు. కొలది కాలమైన పిదప లోకము నన్ను ఎన్నటికీ చూడలేదు అని ప్రభు అంటున్నారు కదా. ఎందుకు అలా అంటే, ఏ సందర్భం, ఎవరి గురించి అలా చెప్పవలసి వచ్చింది? ఈ వాక్యము క్రీస్తు ప్రభు తన గురించే చెప్పుకున్నారు. నేను కొంత సమయం తర్వాత శిలువను మోయబోతున్నాను, మరణించబోతున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నా మరణంతో అంత అయిపోయింది అనుకుంటారు, వారు నన్ను చూడరు. కానీ శిష్యులైనటువంటి మీరు నా పునరుత్థానాన్ని చూస్తారు, నా పునరుత్థాన భాగ్యాన్ని పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేశారు మొట్టమొదటిగా. రెండవదిగా, క్రీస్తు ప్రభువు ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళినప్పటికీ, తండ్రి వద్దకు వెళ్ళినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా తన శిష్యులతో ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మనము గ్రహించాలి. క్రీస్తు ప్రభు ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళినప్పటికీ తన యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎల్లప్పుడూ తన శిష్యులతో జీవిస్తారు. అందుకనే వారు జీవిస్తారు. తన శిష్యులతో ఉంటారు కాబట్టి వారు జీవిస్తారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో ఒక సంతోషకరమైనటువంటి మాట కూడా ఉంది. ఏంటయ్యా అంటే,
తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు అదే విధముగా ప్రభుని యందు విశ్వాసం ఉంచి జీవించేటువంటి వారు వీళ్ళందరూ కూడా నలుగురు కూడా కలిసి జీవిస్తారు అనేటువంటి సత్యాన్ని ప్రభువు చెప్పారు. మామూలుగా మనం అనుకుంటాము ఈ ముగ్గురు కూడా వేరే విధంగా ఒకవైపున ఉంటారు, మనము వేరే వైపున ఉంటాం, వారికి మనకు ఎటువంటి సంబంధం లేదు అనుకొని ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు చూడండి 20వ వచనంలో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. అంటే తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ప్రభుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారిలో ఉంటారు. ఈ ముగ్గురు ఈ విశ్వాసితో కలిసి జీవిస్తారు అనేటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్తలో మనము చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, కమ్యూనియన్, ఒక్కటిగా జీవించటము, ఒకరిలో జీవించటము, ఒకరి యందు ఉండటము. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఎవరు నా యందు ఉంటారో నేను ఎవరి యందు ఉంటానో వారు అధికంగా ఫలిస్తారు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు జీవించారు, అప్పుడు అనేక మంది ప్రజలు చూశారు, కానీ మనము 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్నాం, ఆయన చూడలేకపోతున్నాం, ఆయన అనుభవించలేకపోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారు. ప్రభుని విశ్వసిస్తే వారి యొక్క అనుభవాన్ని, త్రిత్వైక దేవుని యొక్క అనుభవాన్ని మన యొక్క జీవితంలో పొందుకుంటాం, వారి యొక్క శక్తిని మనం పొందుకుంటాం, వారు మన యందుండి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటి విషయాన్ని ప్రభు శిష్యులకు చెప్పారు. అదే విషయాన్ని మనకు కూడా తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని ప్రేమించేటువంటి వారు ఆయన యొక్క ఆజ్ఞలు వారికి భారంగా ఉండవు. వారు ఆజ్ఞలను ఎంతో ప్రేమతో పాటిస్తారు. రెండవదిగా, క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను మనకిస్తున్నారు, మనతో ఉండటానికి, మన ప్రక్కన ఉండటానికి, మనలో ఉండటానికి. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, ప్రభుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారు త్రిత్వైక దేవుని యొక్క అనుభూతిని, శక్తిని పొందుకుంటారు. త్రిత్వైక దేవుడు వారిలో నివసిస్తారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనమందరం కూడా కలిగి జీవించినట్లు ప్రభుని ప్రార్థించుదాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమల తండ్రి, దయాళాశ మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మన విన్న వాక్యాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా తండ్రి, ఎటువంటి ద్వేషాలు లేకుండా తండ్రి, మీరు ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకోమని మీ ఆజ్ఞ ద్వారా తెలియజేసినారో తండ్రి, ఆ విధంగా మా యొక్క కుటుంబాలలో, మా యొక్క ఫ్రెండ్స్తో కావచ్చు తండ్రి, మా యొక్క ఈ లోకంలో కావచ్చు తండ్రి, మేము ఒకరిని మీరు ఏవైతే ఆజ్ఞ ఇచ్చినారో ఆ ఆజ్ఞ ప్రకారం మేము ఒకరినొకరిని ప్రేమించుకునే విధంగా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి అనేక విషయాలు ప్రభా ఈ దినమున మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. మీరు మాతో ఉంటారు తండ్రి, మీ విశ్వాసంలో తండ్రి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేల స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాకుండా తండ్రి మీరు మాతో ఉండబోతున్నందుకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ దినాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఎన్నో ఇంకా విషయాలు మా ద్వారా మాట్లాడినందుకు మీకు, మరి ముఖ్యంగా ఫాదర్ ద్వారా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వచ్చిన పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథ పరమార్థము ఈ కార్యక్రమంలో 4వ భాగము, మనం వినేటువంటి వాక్యము ఏ విధంగా మన యొక్క జీవితాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ధ్యానించుదాం. ఫాదర్, ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో మొట్టమొదటిగా 10 కమాండ్మెంట్స్ అని అక్కడ ఇచ్చిండ్రు. సో దాన్ని బట్టి మనం ఒకరినొకరిని ఎలా ప్రేమించుకోవాలి, దేవుని ఆజ్ఞానికి ఎలా లోబడాలి, తల్లిదండ్రులను కూడా ఏ విధంగా గౌరవించాలి. అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్కి వస్తే ఒకరినొకరిని ప్రేమించుకోండి అని చెప్తాను. అంటే మనకి ఎటువంటి మరి కుటుంబాల్లో కావచ్చు, ఫ్రెండ్స్లే కావచ్చు, మరి కొలీగ్స్, మనం చేసే పనిలో కావచ్చు, మనం తప్పులు చేసినప్పటికీ మనం ఒకరినొకరు క్షమించుకొని ప్రేమించుకునే విధంగా ఉండాలి. అప్పుడే మనం దేవునిలో ఉన్నట్టు. అదే అటువంటి మరి ఈ వాక్యం ద్వారా మనం చూడవచ్చు. అదే కాకుండా మీరు చెప్పినట్టు
మనం ఒక్కరమే లేము. మనం అంటే చనిపోయిన తర్వాత దేవుడు వేరే, మనమే వేరే కాదు. ఇక్కడ దేవుడు కూడా మనతో పాటు అక్కడ ఉంటారు, జీవిస్తున్నప్పటికి కూడా త్రిత్వైక దేవుడు మనతో ఉంటారు. తర్వాత మనం ఇక్కడ చనిపోయినాక కూడా త్రిత్వైక దేవుడు మనతో ఉంటారని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడురుగాక. ఆమేన్. వచ్చే వారము మోక్షారోహణ పండుగ సువిశేష పట్టణాన్ని ధ్యానించుదాం. అప్పటి వరకు సెలవు.